హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఎందుకంటే అమేజింగ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. నేను 100 రూపీస్కి ఎస్ఎన్టీ పీడిఎఫ్ యూనిట్ 3, 100 రూపీస్కి యూనిట్ 2 పీడిఎఫ్స్, కేవలం 100 రూపీస్కి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్, కొంచెం స్టాటిక్ పోర్షన్ మొత్తం కవర్ అయ్యే విధంగా చేయడం వల్ల చాలామంది తీసుకొని ప్రతి ఒక్కరి రివ్యూస్, సార్ ఎక్సలెంట్ సార్, యూనిట్ 1, యూనిట్ 5 కూడా, యూనిట్ 4 కూడా ఏంటి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా హ్యాపీగా ఉందని నాకు కూడా. ఎందుకంటే చాలామంది వాళ్ళు అదే అన్నారు, సార్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ ఎట్లా లింక్ చేసుకో తెలియట్లేదు, మీరైతే ఒక టాపిక్ కింద డీటెయిల్గా ఇచ్చేశారు, మాకు చదవడానికి కూడా ఈజీగా ఉంది, ప్రాపర్గా రివిజన్స్ చేసుకుంటాం అని చెప్పి చాలామంది తీసుకొని మిగతా యూనిట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. అవి కూడా అవ్వగానే మీకు చెప్తాను అవైలబుల్గా, మీరు అవి కూడా వెంటనే తీసుకొని చదువుకోండి. నేనేంటంటే మనతో పాటు మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. అంటే తీసుకోండి, పీడిఎఫ్స్ తీసుకోండి, మెంటర్షిప్ ఉంది, మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, మీ ఇష్టం అనమాట. కానీ మీరు చదువుకోవడం అయితే కావాలి నాకు, అదొకటి. చాలామంది అదే అన్నారు, సార్ మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, మీ టైంకి, నెక్స్ట్ మీ యొక్క సమయానికి, నెక్స్ట్ మీరు పెట్టే ఎఫర్ట్స్కి చాలా హ్యాపీగా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడం వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. అది కూడా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఏంటంటే మీకు కోసం అందరూ ఒక స్ట్రీమ్ లైన్లో ఉంటారు, అందరు సీరియస్గా చదివే వాళ్ళ కోసం అని చెప్పి ఆ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను అనమాట. సో ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నా యొక్క వర్క్ అంతా నేను చేస్తున్న ఆ టైంలో నేను ఇది కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మామూలుగా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంకరేజ్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్ని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని చదువుకోండి, మీకోసమే అండి. ఎందుకంటే ఈ 95 డేస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 డేస్ అట్లు ఇట్లు పోయినా సెంటర్ చూసుకోను, నెక్స్ట్ అవన్నీ ఒక అటు ఇట్లు పోయినా 90 డేస్ అనుకోండి. ఆ 90 డేస్లో మీరు ఎంత చేసినా ఫస్ట్ 60 డేస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. 30 డేస్ రివిజన్స్ అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ 60 డేస్లో మొత్తం సిలబస్ మొత్తం మీరు చదివేసి ఉండాలి. ఎందుకంటే ఉన్న కాంపిటీషన్కి ఆ యొక్క 906 మెంబర్స్ అంతమంది ఉన్నారు, వాళ్ళందరిలో మనం ఉండాలంటే ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు సీరియస్గా చదవండి. డైలీ మీరున్న టైంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్న టైంకి, నెక్స్ట్ ఓన్లీ దీని మీదే ఉన్న వాళ్ళైనా సరే, మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే డేట్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాపర్గా చదవాల్సిందే. ఈ యొక్క ఆపర్చునిటీ అయితే కోల్పోకండి. నేను చెప్పేదల్లా ఏంటంటే, ఒకసారి ఆపర్చునిటీ మిస్ అయిందంటే తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఆ క్యాలెండర్ వస్తుందో లేదో, నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మళ్ళీ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందో, అవన్నీ మనం చెప్పలేని సంఘటనలు అవన్నీ. సో ఇప్పుడే ఈ ఉన్న టైంని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారంటే మంచిగా మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుందని నా భావన. సో నేను కష్టపడుతున్నాను, అలాగే మీకు కూడా నేను చెప్పేవన్నీ, నేను చదివేవి అన్నీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అయ్యి మీకోసం చదువుకోండి. ఓకే అయితే ఉంటానండి, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.